హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. జస్ట్ ఇప్పుడే అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ చూసాను. బట్ రివ్యూలోకి వెళ్ళే ముందు డెఫినెట్లీ మన జేమ్స్ కెమెరాన్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే స్టిల్ 70 ఇయర్స్ ఉన్నా కూడా ఎట్లాంటి వండర్ని క్రియేట్ చేశారంటే అది మామూలు విషయం కాదు. ప్రపంచం అంతా అతని గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటారు. బట్ ఈ సినిమాకి వస్తే ఈ సినిమా గురించి మాత్రమే చెప్తాను నేను. ఎందుకంటే పాస్ట్లో జరిగిన అతని వండర్స్ మనం తప్పుగాను. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే విజువల్స్ కానీ, అట్లాగే సినిమాటోగ్రఫీ కానీ, అట్లాగే కొన్ని కొన్ని ఫైట్లు ఉంటాయి, అట్లాగే గ్రాఫిక్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ని బాగా ఉపయోగించుకొని చాలా చాలా మంచిగా తీశారు. బట్ స్టోరీ లైన్కి వచ్చినప్పుడు మాత్రం నిజంగా నాకైతే ఒక వెబ్ సిరీస్ని ఎలా సాగదీస్తూ ఉంటారో అట్లాగే దీన్ని కూడా సాగదీశారు అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అంటారా, ఎవరైతే అవతార్ 2 వే ఆఫ్ వాటర్ చూసారో ఇంకా దానికి దీనికి కూడా 1% కూడా తేడా లేకుండా సేమ్ క్లైమాక్స్ని దింపారు. అక్కడ నేను చాలా చాలా మ్యాక్సిమం సినిమా ఇక్కడితో ఎండ్ చేసేయచ్చు. విలన్స్ ఇద్దరిని చంపేసి ఎండ్ చేసేయచ్చు. బట్ విలన్స్‌ని ఎందుకు వదిలేసారో నాకు అర్థం కావట్లేదు. అట్లాగే సినిమా ఫ్లాట్‌లోకి వస్తే గనక అవతార్ 1లో ఉన్న జాక్ సెల్లీ, అవతార్ 1లో ఉన్న స్టెఫిన్ వాళ్ళిద్దరూ కాకుండా ఒక కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేశారు. అదే వరంగా. వరంగాన స్టెఫిన్ కలిసి జాక్స్ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నారు. అట్లా కాకుండా స్పైడర్ క్యారెక్టర్ మీకు తెలిసి ఉంటుంది. స్పైడర్ అక్కడ ఆక్సిజన్ లేకుండా బతుకుతాడు. అది కూడా వీళ్ళకి మానవులకి తెలిస్తే ఆక్సిజన్ లేకుండా అక్కడ కూడా మనం బ్రతకొచ్చా అని తెలిస్తే వాడి మీద ప్రయోగాలు చేసి ఏమన్నా చేయొచ్చని అది మ్యాక్సిమం అవతార్ 4లో చూపిస్తారనుకుంటా. అది పూర్తిగా చూపించలేదు. సినిమా ఫ్లాట్ ఇలాగ ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే సినిమా అంత గొప్పగా లేదు. ఎందుకంటే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏమైనా ఉందంటే అది స్టోరీ బోర్డే. ఎందుకంటే అవతార్ 1లో స్టార్ట్ అయిన స్టోరీయే 2లో ఉంది. అట్లాగే 3లో కూడా అదే ఉంది. మ్యాక్సిమం ఏం మారలేదు. అందువల్ల ఏంటంటే ఎవరికి కూడా అంత కొత్తగా అనిపించదు. బిగ్గెస్ట్ మైనస్ అంటే స్టోరీ బోర్డే. బట్ అందులో పెట్టిన ప్రతి హార్డ్ వర్క్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇంకా 3Dలో చూడండి, డెఫినెట్లీ ఒక మిరాకిల్లాగా అనిపిస్తుంది. బట్ మ్యూజిక్ కూడా ఒకటే ఆర్ఆర్ అలా కొడతా 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 ఉన్నారు. బట్ సినిమా లెంత్ కూడా హోమో చాలా చాలా లెంత్. యాక్చువల్గా సెకండ్ హాఫ్లోని ఒక ఫైట్, ఒక అదే స్పైడర్ని చంపి లాస్ట్లో ఒక ఫైటే ఉంటుంది. అక్కడతో ఎండ్ చేసేస్తే చాలా బాగుంటుంది. బట్ మళ్ళీ స్లోగా ఉంటుంది. తర్వాత ఏదో కావాలని 4 తీయాలని వీళ్ళిద్దరిని వదిలిపెట్టడం ఇదంతా అదో రకంగా అనిపించింది. ఓకే, నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. బట్ నాకైతే అంత గొప్పగా లేదు. అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేస్తున్నాం అనుకొని ఒక లైక్ చేసి, కుదిరితే నా హార్డ్ వర్క్ చూసి ఒక సబ్స్క్రైబ్ చేయమమ్మా. ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. బట్ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ మీరన్నా చూసిన వాళ్ళన్నా సపోర్ట్ చేస్తారేమో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ రివ్యూతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, బాయ్.